హాయ్ ఆల్! మేమైతే ఈరోజు పర్లాకిమిడి రథయాత్రకు వెళ్తున్నాము. ఈ వీడియోని మీకు మినీ వ్లాగ్‌లో చూపిస్తాను చూసేయండి. పిల్లల్ని ఫస్ట్ ఈవినింగ్ స్కూల్ నుంచి పిక్ చేసుకొని స్కూల్స్‌లోనే వాళ్ళ యూనిఫార్మ్ చేంజ్ చేసేసి డైరెక్ట్ పర్లాకిమిడి రథయాత్రకైతే తీసుకొచ్చేసాము. ఈ పర్లాకిమిడి రథయాత్ర చాలా రష్‌గా ఉంటుందండి. వీకెండ్స్‌లో అస్సలు రాకూడదు. మేమైతే సాటర్‌డే రోజు ఈవినింగ్ వచ్చాము. అప్పటికే చూడండి ఎంత క్రౌడ్ ఉందో, చాలా క్రౌడ్ ఉంది. అదే సండే లాంటి డేస్ వస్తే చాలా చాలా క్రౌడ్ ఉంటుంది. నెక్స్ట్ ఈ చుట్టుపక్కల ఉన్న విలేజెస్ నుంచి చాలా మంది వస్తారండి. దూర దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉంటారు రథయాత్రకి. చాలా చాలా పెద్దగా, చాలా బాగా జరుపుతారు పర్లాకిమిడి రథయాత్ర అనేది. రథయాత్రలో చాలా షాపింగ్ ఉంటుంది. పిల్లలకి కావాల్సిన బొమ్మలుంటాయి. బోలెడన్ని ఫుడ్ కోర్టెస్ ఉంటాయి. నెక్స్ట్ వెరైటీ వెరైటీ ఫుడ్స్, వెరైటీ వెరైటీ ఐస్ క్రీమ్స్ చాలా చాలా ఉంటుంది. ఇవన్నీ ఫుడ్ కోర్ట్స్ అండి. ఒకవైపు మొత్తం ఫుడ్ కోర్ట్సే ఉంటాయి. మేమైతే ఇక్కడ చాట్ తిన్నాము. చాలా రకాల ఒడిసియా స్టైల్ ఫుడ్స్ అన్నీ కూడా దొరుకుతాయి. నెక్స్ట్ ఆంధ్ర ఫుడ్స్ కూడా దొరుకుతాయి. చాలా చాలా ఫుడ్ కూడా ఎక్స్‌ప్లోర్ చేయొచ్చు పర్లాకిమిడి రథయాత్రలో. ఫుడ్ అయితే భలే బావుంది. మేమిక్కడ చాట్ తిన్నామని చెప్పాను కదా! చాట్ చాలా బావుంది. ఈ కేక్ ఒకటి తిన్నాము. ఇది కూడా చాలా చాలా బావుంది. చూసారా మేమొచ్చేటప్పుడు లైటింగ్ ఎంత ఎక్కువున్నో. ఆల్మోస్ట్ మేము 6:00 అలా వచ్చాము. ఇప్పుడు 8 అలా అయిపోయింది. క్రౌడ్ అయితే పెరుగుతూనే ఉంటారు. తగ్గరు అస్సలు కూడా. ఈ చెప్పులు నాకు కాస్త వెరైటీగా అనిపించాయి. అందుకే చిన్న బిట్ తీసా. నెక్స్ట్ మేమైతే 8:30 వరకు తిరిగాము. ఫుల్‌గా ఎంజాయ్ చేశాము పిల్లలతో. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు ఇలాంటి రథయాత్రలో. చాలా చాలా బావుంది కదా! బాయ్ బాయ్.